నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులపై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉందా? రైతులకు 3 గంటల కరెంట్ చాలనడం అన్యాయం. హరీష్ రావు విమర్శ. రాజకీయాల్లో యువతకు అడ్డంకులు సృష్టించడం సరికాదు. క్రిషాంక్ సూచన. రాజకీయాల్లోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని ఎంతో మంది యువత ఆసక్తి చూపుతున్నారని, అలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి అడ్డంకులు సృష్టించడం సరైన విధానం కాదని బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఎదగాలనుకునే యువత ముందుకు వస్తుంటే వారి మార్గంలో గోడలు కట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. నన్ను దాటి వెళ్లకూడదు, నా అనుమతి తీసుకోవాలి, నా ద్వారా మాత్రమే ఎదగాలి అనే విధంగా నిబంధనలు పెట్టడం పార్టీ అభివృద్ధికి మంచిది కాదన్నారు. రాజకీయ పార్టీలోనైనా వ్యక్తుల కంటే పార్టీ సిద్ధాంతాలు, పార్టీ బలం, కార్యకర్తల కృషి శాశ్వతమని ఆయన పేర్కొన్నారు. వ్యక్తులు వస్తారు వెళ్తారు, కానీ పార్టీ మాత్రం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. అందుకే యువతకు అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత మెరుగైన మార్గాలు లభిస్తాయని ఆయన అన్నారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభించాలన్నారు. సీనియర్ నాయకులు యువతకు మార్గదర్శకులుగా ఉండాలని, వారిని అణగదొక్కే ప్రయత్నాలు కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలని సూచించారు. యువతకు అవకాశాలు కల్పించి నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తే భవిష్యత్తులో పార్టీ మరింత బలపడటమే కాకుండా ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని క్రిషాంక్ తెలిపారు. ఇక్కడ వ్యక్తులు కాదు, పార్టీ శాశ్వతమనే భావనతో అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, యువత మన దగ్గరికి రావాలనుకుంటున్నారు. గోడలు కట్టకండి దయచేసి. రాజకీయాల్లో చాలా మంది రావాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకత్వం, కేటీఆర్ గారు లాంటి నాయకత్వం, ఇందులో మేము పనిచేయాలి, మేము గులాబీ జెండా ఎత్తాలి, తెలంగాణని అభివృద్ధి దిశకు మళ్ళీ తీసుకుపోవాలి అని అన్నప్పుడు కొత్త రక్తం రావాలి, దాన్ని మనం రానివ్వాలి. నువ్వు అక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు ఇక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు నాకు చెప్పి పోవాలి అని అంటే అది రాజకీయం కాదు, బానిసత్వం అవుతుంది. మనము తెలంగాణ కోసం కొట్లాడిందే ఆ బానిసత్వం కాదు, స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం. అందరి దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికి మీకు నచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, కానీ గులాబీ జెండా మోసే ఏ నాయకునితోనైనా మీరు పోయి కలిసి కదం వేయండి. ఎవరు మనం శాశ్వతం కాదు, అల్టిమేట్ గా పార్టీ శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. మనం చాలా మంది అవమానించారు మనను. ఒక ఉప ఎన్నిక చూసినాం మనం, లాస్ట్ ఉప ఎన్నిక. అందులో ఏం చేసిర్రు? సరే, గెలుపు ఓటములు ఉంటాయి ఎన్నికల్లో, కానీ ఎంత పైశాచికంగా చేసిరంటే మన కారు గుర్తును బుల్డోజర్ తోని తొక్కి దాన్ని ఇటు తిప్పి చేసిరు కదా. దానికి మనము ప్రతీకారం చేయాలంటే మనము పోరాడాలి. రాష్ట్రంలో రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరాపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కొనసాగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తేనే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతానని ముఖ్యమంత్రి ప్రకటించాలని, లేకపోతే రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హరీష్ రావు అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రైతులకు 13 గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని ఆయన ఆరోపించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు పెరిగాయని, వ్యవసాయ పనులపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల పరిస్థితులను ప్రస్తావిస్తూ గుజరాత్ లో రైతులకు రోజుకు సుమారు 7 గంటలు, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 8 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని అన్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశామని గుర్తు చేసిన హరీష్ రావు, రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించే విషయంలో ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు.
నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్ గా అధికారిక హోదాలో ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండ, అఫీషియల్ గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈ రోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేయడమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునేం మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకు అడుగుతున్న మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. మరి టీజీఆర్పీడీసీఎల్కి ఏ కరెంట్ ఇస్తా అంటుండు రేవంత్ రెడ్డి? రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్ ఇస్తా అంటుండు. థర్మల్ పవర్ ఇవ్వడట, హైడల్ పవర్ ఇవ్వడట, ఓన్లీ సోలార్ పవర్ ఇస్తా అంటుండు. మరి సోలార్ పవర్ ఎప్పుడు ఉంటుంది? పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 8-9 గంటలే ఉంటుంది. అంటే చెప్పకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండి జీవో ద్వారా అంటే, రేపు రాష్ట్రంలో రైతులకు 8-9 గంటల కరెంట్ ఇస్తా అని ఈ జీవోలో స్పష్టంగా చెప్పిండ్రు. అందుకే ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే నేను ఓట్లు అడుగుతా అని చెప్పు నీకు దమ్ముంటే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం పేరుతో కొత్తగా రైతు డిస్కంను ఏర్పాటు చేస్తానని చెబుతున్నప్పటికీ దాని వెనుక విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర దాగి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రైతులకు ప్రత్యేక సేవలు అందిస్తామని చెప్పడం కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలను విభజించి రైతు డిస్కంని ఏర్పాటు చేయడం ద్వారా మిగతా 2 డిస్కంలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ప్రజల ఆస్తిగా ఉన్న విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ జరిగితే సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని, విద్యుత్ ఛార్జీలు పెరిగే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుతున్న ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మిగతా 2 డిస్కంలను ప్రైవేటు పరం చేయబోమని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని, ఒకవేళ ప్రైవేటీకరణకు పాల్పడితే ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు ఓట్లు అడగడానికి వెళ్లబోమని ముఖ్యమంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగానికి సంబంధించిన నిర్ణయాలపై పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని కవిత కోరారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే ఏ నిర్ణయాన్నైనా బీఆర్ఎస్ ప్రజలతో కలిసి అడ్డుకుంటుందని ఆమె హెచ్చరించారు. మాకు చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర నిర్మాణంలో కేసీఆర్ పాత్రను ఎవరూ విస్మరించలేరని, ఆయన ఆనవాళ్లను చెరిపేయడం ఎవరి వల్ల కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కానీ తెలంగాణలో కనిపిస్తున్న ఎన్నో అభివృద్ధి చిహ్నాలు కేసీఆర్ నాయకత్వానికి నిదర్శనాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు గర్వపడే
ఉండేలా నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ఎవరు నిర్మించారో గుర్తు పెట్టుకోవాలని అన్నారు. అలాగే ప్రపంచంలోనే ఎత్తైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. హైదరాబాద్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఎవరు నిర్మించారో ప్రజలకు తెలుసన్నారు. ప్రస్తుతం ప్రజాభవన్ గా పిలుస్తున్న ప్రగతి భవన్ కూడా కేసీఆర్ హయాంలోనే నిర్మించబడిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు పోరాడి ఉద్యమాన్ని విజయవంతం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని తలసాని పేర్కొన్నారు. తెలంగాణను దేశపటంలో ప్రత్యేక గుర్తింపుతో నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రాష్ట్ర సాధన నుంచి అభివృద్ధి వరకు ప్రతి దశలో కేసీఆర్ ముద్ర ఉందని, అలాంటి నాయకుడి ఆనవాళ్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. భవనాల పేర్లు మార్చడం లేదా రాజకీయ విమర్శలు చేయడం ద్వారా చరిత్రను మార్చలేరని అన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ కి ప్రత్యేక స్థానం ఉందని, ఆయన చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన ప్రాజెక్టులో కేసీఆర్ పాత్ర ఉందని, అందుకే ఆయన ఆనవాళ్లు తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయనంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరియట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరియట్ క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరియట్? ఎవరు కట్టారు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టారు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టారు? కేసీఆర్ గారు ప్రగతి భవన్ పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టారు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు. ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు అధికారం ఉందంటే అధికారం మా కొత్తనా? అధికారం ఏమన్నా కొత్తనా? కేసీఆర్ గారి చరిత్రలో 45 సంవత్సరాలలో నిరంతరంగా ఆయన గెలిచినటువంటి నాయకుడే కదా, కేంద్ర మంత్రిగా చేసినటువంటి నాయకుడు కదా. అధికారం ఆ రోజు కేసీఆర్ గారు నీలాగా విర్రవీగలే కదా. కాబట్టి ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు విర్రవీగిన చరిత్రలో అది రాసి పెట్టి ఉంటుంది, అది జరుగుతుంది సందర్భం వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పోతే 30-35 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఈ దేశంలో కనిపేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ధ్వజస్తంభ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కాకతీయుల ఇలవేల్పు దైవంగా పూజలు అందుకుంటున్న భద్రకాళి అమ్మవారి ఆలయానికి ప్రతిష్ఠించనున్న సుమారు 55 అడుగుల ధ్వజస్తంభం భద్రాచలం సమీపంలోని దమ్మయ్యగూడెం తిమ్మంపేట అటవీ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్నారు. దేవస్థానం చైర్మన్ మరియు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం భద్రాచలం నుంచి తరలివస్తున్న నాణ్యమైన కలపతో రూపొందించిన ధ్వజస్తంభం శనివారం ఉదయం వరంగల్లోని సుబ్రహ్మణ్యేశ్వర టింబర్ అండ్ సా మిల్లుకు చేరుకుంది. అక్కడ ధ్వజస్తంభానికి సంబంధించిన మిగిలిన పనులను తమిళనాడుకి చెందిన అనుభవజ్ఞులైన దేవాలయ శిల్పులు సాంప్రదాయ పద్ధతిలో పూర్తి చేయనున్నారు. అనంతరం వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తం ప్రకారం జూన్ మొదటి వారంలో ధ్వజస్తంభాన్ని ఘనంగా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వేద పూజలు, హోమాలు, ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మహోత్సవాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని, ఆలయ చరిత్రలో ఇది ఒక ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుందని దేవస్థానం ట్రస్ట్ బోర్డు పేర్కొంది. భద్రకాళి అమ్మవారి ఆలయ వైభవాన్ని మరింత పెంచే ఈ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తీసుకున్న అప్పులు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించబడ్డాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ వాటి ఫలితాలు ప్రజలకు కనిపించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,000 చెరువులను పునరుద్ధరించి వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి పోసారని గుర్తు చేశారు. చెరువుల అభివృద్ధితో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడిందన్నారు. అలాగే పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక చేయూత అందించేందుకు లక్షలాది మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా సహాయం చేశారని తెలిపారు. అదేవిధంగా గర్భిణులు, నవజాత శిశువుల సంక్షేమం కోసం లక్షలాది మందికి కేసీఆర్ కిట్లు అందించి దేశంలోనే ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేశారని చెప్పారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్న 200 రూపాయలుగా ఉన్న సామాజిక భద్రతా పెన్షన్ ని 2,000 వరకు పెంచిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసినప్పటికీ వాటి ఫలితాలు ప్రజలకు స్పష్టంగా కనిపించాయని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల్లోనే సుమారు 4.5 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, మైసూర్ పాక్లో మైసూర్ ఎంత ఉంటుందో రైతులపై రేవంత్ రెడ్డికి ఉన్న ప్రేమ కూడా అంతే అని కేటీఆర్ విమర్శించారు. రైతుల సమస్యల పరిష్కారం, వ్యవసాయ రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అప్పులు చేస్తే వాటి ఫలితాలు ప్రజలకు కనిపించాలని, లేకపోతే ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని కేటీఆర్ హెచ్చరించారు. 45,000 చెరువులు బాగు చేసిండు మిషన్ కాకతీయాల. కేసీఆర్ అప్పు చేసిండు 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు 15 లక్షల మంది ఆడ కూతురులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు 200 పెన్షన్ 2,000 చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు వచ్చి 2.5 ఏళ్ళ 4 లక్షల కోట్ల అప్పు చేసినావు. ఎవరికి ఇచ్చినవా పైసలు? ఏ రైతుకి ఇచ్చినావు? ఏ గరీబోనికి ఇచ్చినావు? ఎక్కడ ఇండ్లు కట్టినావు? ఏం చేసినావు? మహిళలకు 2,500 ఇస్తాను, ఇచ్చినవా? ముసలోళ్ళకు 4,000 పెన్షన్లు ఇస్తాను, ఇచ్చినవా? పిల్లగాళ్ళకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చినవా? 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తున్నది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం మంచిగా నడుస్తున్నది. రాహుల్ ఖాతాలో మాత్రం టింగు టింగు అని పడుతున్నాయి, ఇక్కడ రైతుల ఖాతాల్లో మాత్రం ఏది లేదు. యూరియా ఇచ్చే ముఖం లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు ఈ సన్నాసికి. ఈయనట రైతు డిస్కాం పెడతారంట. రైతుకు కరెంట్ ఇచ్చే తెలివి లేదు, యూరియా ఇచ్చే తెలివి లేదు, రైతు బంద్ వేసే ముఖం లేదు, రైతు కనీసం పండించిన పంట కొనే తెలివి కూడా లేదు నీకు. నువ్వంట రైతు డిస్కం పెడతా అంటే ఎవడు నమ్ముతాడు స్వామి నిన్ను? రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కాము, రైతును సంపేసే డిస్కాం తప్ప ఇంకొకటి కానే. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కార్యక్రమాలకు వెళ్తున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో ఇంకా కొనుగోలు చేయకుండా కల్లాల్లో ఉన్న ధాన్యం చూసి వెంటనే తన కారు ఆపి రైతుల వద్దకు వెళ్లి కొనుగోలు జరిగే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎర్రబెల్లితో మాట్లాడుతూ గత 40 రోజుల పైగా ధాన్యం రాసులు పోసిన లారీలు లేక, గన్నీ బ్యాగ్లు లేక కొనుగోలు జరగడం లేదని తెలిపారు. అంతేకాకుండా కల్లాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు వచ్చి వెళ్లడమే తప్ప మా పంట కొనడం గురించి ఆలోచించడం లేదన్నారు. రైతుల సమస్యలు విన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్థానిక జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో మాట్లాడి రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందించి రైతులు పండించిన వడ్లు కొనుగోలు పూర్తి చేయిస్తానని చెప్పారు. అంతేకాకుండా మీ దృష్టికి ఇంకా కొనుగోలు కాని ప్రాంతాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ మాజీ మంత్రి ఎర్రబెల్లిని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పట్ల రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ప్రేమ ఉంటే వడ్ల కొనుగోలు విషయంలో ముందస్తు రివ్యూలు పెట్టి ధాన్యం కొనుగోలుపై అధికారులకు ముందస్తు సూచనలు ఇచ్చేవారు. దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రైతులు ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో వృద్ధురాలి బంగారు గొలుసు చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను సిఐ జానకిరాం రెడ్డి శనివారం సాయంత్రం వెల్లడించారు. పెద్దమడూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు కప్పెర యాదమ్మ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తుండగా ఓ దుండగుడు చొరబడి మెడలోని 3 తులాల బంగారు గొలుసుకు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లోజ్ టీం ఆధారాలతో దర్యాప్తు చేపట్టగా నిందితుడు అదే గ్రామానికి చెందిన కప్పెర అనిల్ గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడైన అనిల్ బాధితురాలైన పెద్ద కుమారుడు అంజయ్య కొడుకే కావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. దీంతో 3 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్ కి తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ ఊర సృజన్ కుమార్ ను పోలీస్ సిబ్బందిని డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏసీపీ నర్సయ్య, సిఐ జానకిరాం రెడ్డి అభినందించారు. 29/5/2026 తేదీన కొప్పెర కుమరయ్య రెసిడెన్స్ ఆఫ్ పెద్దమడూరు వాళ్ళ అమ్మ కొప్పెర యాదమ్మ నిన్న మార్నింగ్ ఉదయం 5 గంటలకు ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు తెంచుకొని పోయిందనే కంప్లైంట్ మీద దేవరపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 127/2026 అండర్ సెక్షన్ 304 క్లాస్ 2 309 క్లాస్ 2 కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ అయిన వితిన్ 24 గంటల్లో అక్యూజ్డ్ అయిన కొప్పెర అనిల్ కుమార్ని మరియు ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా రికవర్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్ని పంపించడం జరుగుతుంది. వితిన్ 24 గంటల్లో కేసును డిటెక్ట్ చేసిన సిబ్బంది దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సృజన్ కుమార్ గారికి మరియు యాకూబ్ కానిస్టేబుల్ అండ్ ప్రైవేట్ కానిస్టేబుల్ దామోదర్ ఇతర సిబ్బందిని కూడా డీసీపీ రాజమహేంద్ర నాయక్ గారు ప్రత్యేకంగా అభినందించారు. సిపి గారు కూడా అభినందించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ స్పోర్ట్ క్రికెట్ క్యాంప్ యువ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి వారికి సరైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంప్ ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా క్రికెట్ హెడ్ కోచ్ మరియు సెలెక్టర్ మహమ్మద్ అఫ్జల్ హాజరై క్యాంప్ లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువ ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన క్రికెట్ లో రాణించాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావం ఎంతో ముఖ్యమని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అపారమైన ప్రతిభ దాగి ఉందని, అలాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. అలాగే భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశాలు కల్పించేందుకు అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. క్రీడాకారులు తమ లక్ష్యంపై దృష్టి పెట్టి నిరంతరం సాధన కొనసాగిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. క్యాంప్ కోచ్ మారేపల్లి సత్యం మాట్లాడుతూ ఉప్పల్ గ్రామంలో ఎంతో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులు ఉన్నారని చెప్పారు. సరైన మార్గదర్శకత్వం, అవకాశాలు కల్పిస్తే వారు జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాణించే సామర్థ్యం కలిగి ఉన్నారని అభిప్రాయపడ్డారు. గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, శిక్షణ, మౌలిక సదుపాయాలు అందించేందుకు క్రీడా సంఘాలు మరియు అధికారులు ముందుకు రావాలని కోరారు. ఈ క్యాంప్ ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందడంతో పాటు శారీరక దృఢత్వం, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రీడాకారులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు క్రీడాభిమానులు పాల్గొని క్యాంప్ విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు. యువ క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంప్ కి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులపై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉందా? రైతులకు 3 గంటల కరెంట్ చాలనడం అన్యాయం, హరీష్ రావు విమర్శ. రాజకీయాల్లో యువతకు అడ్డంకులు సృష్టించడం సరికాదు, క్రిషాంక్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.